హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు మన వీడియోలో ఫస్ట్ పార్ట్ 1 చూసే ఉంటారు మీరు. నాలో కశ్మీర్ జర్నీ, ట్రైన్ జర్నీ. ఆ వీడియో చూస్తే ఈ వీడియో మీకు అర్థమవుద్ది. మనం కశ్మీర్లో ఉన్నామని. కశ్మీర్కి వచ్చేసాం మేము. కశ్మీర్ ఎంట్రన్స్ అంటే పెద్ద గేట్ వేస్తున్నారు. దీని లోపలికి కొంచెం దూరం అంటే 500 మీటర్స్ లోపల అనే దర్గా ఉంది. ఆ దర్గాని చూడడానికి వెళ్తున్నాం మేము. మా అమ్మ, నేను, మా అన్న, మా నాన్నగారు ఉన్నాం. వెళ్తుంది. ఇప్పుడు మేము నలుగురే వచ్చింది. కాకపోతే మాత్రం ఇంకో గ్రూప్ కూడా రావాలి, వాళ్ళు రాలేదు. వాళ్ళకి ఏదో ప్రాబ్లం అంట, అందుకని రాలేదు. కానీ మేమే వెళ్తున్నాం. ప్రస్తుతానికి మేము నలుగురే ఉన్నాం. ఒక రూమ్ తీసుకుందాం చూస్తున్నాం. అడుగుతున్నా ఎవరు 2000, 3000 అట్లా అడుగుతున్నారు ఒక రాత్రికి. ఎందుకని మేము కొన్ని అడిగితే ఆయన 500కి ఇస్తారన్నట్టు రూము. అది కూడా చూద్దామని పోతున్నాం మేము ఆ రూమ్ చూడడానికి. అది బాగుంటే తీసుకుంటాం, లేకపోతే లేదు. అది కూడా దర్గాలోనే. ఏమో వర్షం పడేలా కూడా ఉంది. క్లైమేట్ కూడా బాగలేదు. మేము వెళ్ళినప్పుడే వర్షం పడేలాగా ఉంది. ట్రైన్లో కూడా లైట్గా వర్షం పడింది. కానీ నేను వీడియో తీలా, క్యాప్చర్ చేయాల పార్ట్ 1లో. మా అమ్మ నవ్వుతుంది ఏందో రూమ్ కనిపించిందని. ఇప్పుడు రూమ్ చూద్దాం పదండి మేము. ఇదైతే అదే ఇక్కడ షాప్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమేమి కావాలో బూందీ, లడ్డు. ఇదే మా రూము. ఇదే మేము తీసుకున్న రూము. ఇక్కడే అంటే ఈ గొంతులోనే మేము రూమ్ తీసుకున్నాం. ఇది మా 500లోనే వచ్చింది. ఒక రాత్రియే కదా మేము ఉండేది. మళ్ళీ పొద్దున్న లేసేలోకే వెళ్ళిపోతాం మళ్ళీ మేము. అంటే 6 రజానీ కానీ వెళ్ళిపోతాం మేము ఆటో తీసుకుని వెంకటాచలంకి. మళ్ళీ మన ఊరి నాగలవరంకి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం మేమైతే. అది అండి. మేము దర్గా లోపలికి వెళ్ళాల. అయితే బై ఎంట్రన్సే. ఇక్కడైతే మా అన్న అయితే అది కొడుతున్నారు. ఏంటి టెంకాయ అదేం పగలట్లా, ఒక సైడ్కి పగలద్ది. ఇటు చేసే పని అంతా అంతే. నాకన్నా ఇంకా అద్దాను మా అన్నయ్య అయితే. ఇంకోటి అక్కడ కూడా దర్గా ఉంది, అక్కడ ఒక దర్గా ఉంది. ఇక్కడ మా నాన్నగారు, నేను, మా అమ్మ, మా అన్నగారు ఉన్నాం. ఇక్కడైతే 3 times తిరగాలి. అక్కడ చెట్టు కాడ ఎందుకు తిరుగుతారు ఏందో నాకు కూడా తెలియదు అంతగా. నాకే తెలియదు. మా నాన్నని కూడా నేను అడగలేదు ఇంకా ఎందుకు తిరుగుతారు ఏమో. తిరుగుతారంటే అది ఒక పద్ధతి, తిరగాలి అంటున్నారు. ఇక్కడైతే నాగూర్ తెలుసా మీకు? తెలిస్తే కామెంట్ చేయండి. నాగూర్ ఏ ప్లేస్, అది ఏ స్టేట్లో ఉందో. ఆ దర్గాకి వెళ్ళినా కూడా కామెంట్ చేయండి ఎన్నిసార్లు వెళ్ళారో మీరు. మీకు పార్ట్ 3 కావాల్సింటే పార్ట్ 3 తీయలేదు నేను యాక్చువల్గా. మీకు కావాలంటే చెప్పండి, చూద్దాం పార్ట్ 3 వీడియో ఎట్టా చేద్దాం మనం. అక్కడ కొంచెం క్యాప్చర్ చేస్తున్నా. 2 minutes 3 minutes ఉంటుంది ఆ వీడియో కూడా. మీకు కావాలంటే కామెంట్ చేయండి, లేకపోతే వద్దు. మళ్ళీ మనం రిటర్న్ దర్గాలోకి వెళ్ళాలనుకుంటున్నాం. వెళ్తామో లేదో చూడండి వీడియో. ఇప్పుడైతే మనం మన రూమ్కి వెళ్ళి కొంతసేపు రెస్ట్ తీసుకొని దాని తర్వాత దర్గాలోకి వెళ్దాం. దర్గాలో ఉన్న వైబు అదంతా చూద్దాం దర్గా. దాని తర్వాత మనం కొండ ఎక్కుదాం. మళ్ళీ అది కొండ నేను చెప్పలా, కొండ ఎక్కుదాము. మా అన్న అయితే ఫోటో క్యాప్చర్ చేస్తున్నాడు అక్కడ. ఇటు సైడ్ అయితే తీసే గుండు గీస్తారనమాట. గుండు గీసి మా నాన్నకి గుండు చేయించుకుంటా అంటున్నాడు. గుండు చేయించుకున్నాడు మా నాన్న అయితే. మా నాన్నకే ఉన్నది కొంచెం వెంచుకలే, అది కూడా తీసుకుంటే ఇంకేందో. గుండు చేయించుకుంటున్నాడు అంతే. చూడండి ఇప్పుడు పదండి. ఇప్పుడైతే అటు సైడ్ వెళ్ళి చూడండి, అక్కడ ఒక ఆవు కూడా ఉంది. ఆవు అయితే ఆ చెరువులో నుంచి వద్దాం అనుకుంటున్నాను, రావట్లా. నేను మా అన్న అయితే కొండ మీద పోవాలనుకుంటున్నాం. నడుస్తా పోతున్నాం. ఇప్పుడైతే మా అన్న క్యావిడిగా ఏంద్రూ నువ్వు వీడియో తీసేది అంటున్నాడు. ఒకసారి మా అన్న మాటలు వినండి. ఇది హిందీలోనే ఉంది. మేము మాట్లాడుతున్న మా మాతృభాష ఉర్దూ కాబట్టి అదే మీకు అర్థం కాదు, అందుకని నేను వాయిస్ పెట్టట్లా. అయితే మీరు పెట్టేవాడిని. నేను మాట్లాడే తెలుగు కాబట్టి మీరు చేసేవాళ్ళు కూడా తెలుగు వాళ్ళే. ఉర్దూ చేస్తే అనుకోవచ్చు మనం. మా మాతృభాష ఉర్దూ, క్షమించండి. అదిగోండి మాట్లాడుకుంటున్నాం. నేను మా అన్నతో పెడుతున్నా. నేను వీడియో తీసాను, నీకేమైందిరా? నువ్వు కూడా తీసుకొని కూడా 3K అయితే నువ్వు కూడా కంగ్రాచులేషన్స్ అని నాకు చెప్పు. నేను కూడా నీకు చెప్తాను. ఇప్పుడైతే మనం 3K సబ్స్క్రైబర్ రీచ్ 5K చేయండి తొందరగా. మనం 5K అవ్వచ్చు. మనకి రీచ్ అవ్వాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇక్కడైతే చాలా ఇల్లు ఉన్నాయి, బిల్డింగ్స్ చాలా ఉన్నాయి.
ఇప్పుడైతే మనం ఇక్కడ దాకా వచ్చింది. మా అమ్మ మా నాన్న అయితే అక్కడ గుండె చేయించుకుంటున్నాడు. మా నాన్న అయితే అక్కడ గుండె చేయించుకుంటున్నారు కాబట్టి మా అమ్మ అక్కడ ఉంది చేసుకుంటా, అక్కడ ఉంది చూసుకుంటా. నేనైతే మా అన్నేమో ఎందుకులే వద్దులే అంటున్నాడు. మా అన్న అయితే పోదులే కొంచెం ముందుకు పోయి వద్దాంలే అనుకుంటే వాడేమో వద్దంటున్నాడు మా అన్న అయితే. లేకపోతే ఇంకా బ్లాగ్ ఇంకా చాలా లాంగ్ వచ్చేది, అంటే 20 minutes 30 minutes అట్లా వచ్చేది. అయితే లాగ్ రాలా ఇంకా. ఇది కశ్మీర్లో జరిగిన మా స్టోరీ. అది అంతా. ఇటు సైడ్ కూడా కాలువ, అంటే అటు సైడ్ నుంచి కొండకి వెళ్తారు. ఇప్పుడైతే మనం దర్గా లోపల ఉన్నాం. ఇదిగోండి దర్గా లోపల ఇదంతా, ఈ వీడియో అంతా దర్గా లోపల. ఇది దర్గాలో ఎంట్రన్స్ ఇటు సైడ్ నుంచి. ఇదిగోండి ఇదంతా దర్గా లోపలే. ఎవరు దర్గా లోపల అమ్ముతారు. ఇదంతా దర్గా లోపలే. చూడండి దర్గా లోపలే ఇదంతా. దర్గా లోపల చూపించాలి, నేను చూపిస్తాను కూడా. అది కూడా చూడండి. ఇప్పుడు దర్గా అక్కడ అది షార్ట్ వీడియో, దాన్ని మీకు షార్ట్ వీడియో లాగా లాంగ్ వీడియో కూడా చూపిస్తాను. నేను షార్ట్ వీడియోస్లో కూడా పెట్టున్నా దర్గా లోపలిది. అది చూడండి ఒకసారి. ఎంట్రన్స్ అంటే గేట్ అనమాట. గేట్ చూపించాను ఇందాక వీడియోలో, అంటే వెళ్ళేది ప్లేస్. ఇది దాంట్లో పైన ఇది. మనమైతే ఇప్పుడు దర్గా లోపలికి వెళ్తున్నాం. నేను చూపిస్తాను దర్గా లోపల ఎంట్రీ ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు ఇదంతా చూపించాను వీడియోలో. లోపల ఎంట్రన్స్. దర్గా లోపలికి వెళ్తున్నాం. శ్రీ 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 మస్తానవల్లి బాబా గారి ఆశీస్వాదాలతో మన సబ్స్క్రైబర్స్ మనం బాగుండాలి. ఇంకా 5Kకి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. నేను నా సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలని కోరుకుంటాను. ఇప్పుడు నేను సరే ఉంటా మరి. ఓకే బాయ్.